ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ మా మరిది పాప కోసం అయితే నేను డ్రెస్ డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ తను కూడా సేమ్ అంతే మా పాప లాగానే పిక్ సెలెక్ట్ చేసుకొని పెద్దమ్మ ఈ డ్రెస్ నాకు కావాలి అని చెప్పేసి పంపించేస్తుంది. అండ్ దానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి నాకు ఇస్తారు అన్నట్టు. తనకు కూడా దాదాపుగా నేనే డిజైన్ చేస్తాను అన్ని డ్రెస్సులు. ఇక్కడ చూడండి, ఇది ఫ్యాబ్రిక్ కృష్ణా కలర్ అంటారు చూడండి, అది అన్నట్టు. అండ్ పట్టు అండి, ఇది మనకు సాఫ్ట్ పట్టు ఉంటే చూడండి, అది మొత్తం బుటీస్ వచ్చింది ఈ విధంగా అయితే. అండ్ మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇదైతే కృష్ణా కలర్ అన్నట్టు. అండ్ ఈ మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి 10 మీటర్స్ తీసుకున్నారు. అండ్ 3 లేయర్స్ డ్రెస్ అయితే వస్తుంది. నేను లాస్ట్కి అయితే మొత్తం డ్రెస్ అంతా కంప్లీట్ ఎలా చేశాను. అండ్ ఈ మోడల్ డ్రెస్ ఇప్పుడు అసలు మీరు అంటే నేనైతే ఫస్ట్ డిజైన్ చేయడం ఇప్పుడు ఈ మోడల్ డ్రెస్ అన్నట్టు. అండ్ మీరు చూస్తుంటారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ దాకా వస్తాయి అన్నట్టు. అండ్ ప్రతి ఒక్కరికి యూజ్ కావాలనే నా ఈ చిన్ని ప్రయత్నం అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అసలు వీడియో అయితే స్కిప్ చేయకండి. స్టిచ్చింగ్ వీడియో స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. అండ్ ఇంట్లో ఉండి కూడా మీరు మంచి మంచి మోడల్ బొట్టికి మించిన మోడల్ డిజైన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంగానే ఈ మోడల్ అనేది మీకు చూపిస్తున్నాను మరి. అండ్ నా డ్రెస్సులు అన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి కూడా కామెంట్ చేయండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు అండి, ఆ పట్టు అంటాం చూడండి. ఆ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా బుటిక్స్ వచ్చినాయి అన్నట్టు. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఈ విధంగా బుటిక్ చిన్న చిన్న బుటిక్స్తో అండ్ ఇట్లా కృష్ణ కలర్లో ఉండింది. అండ్ మొత్తం క్లాత్ వచ్చేసి 10 మీటర్ తీసుకున్నారు. అండ్ చూస్తున్నారు కదా, ఈ మోడల్ డ్రెస్ అయితే నేను ఫస్ట్ టైం కుట్టడం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇలా మన ఆంబ్రెలా కటింగ్ అయితే ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇట్లా 4 లేయర్గా మనం మడత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కార్నర్ చూపిస్తున్నాను చూడండి, ఇలా 4 మడతలుగా పెట్టుకొని మనం సేమ్ అంబ్రెలా కటింగే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నడుమ వచ్చేసి 14 అండి. 14 అంటే ఓవరాల్ వచ్చేసి నేను డబుల్ పెట్టి కౌంట్ చేస్తున్నాను కాబట్టి 14 అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ కిందికి వచ్చేసి 4 ఇంచెస్ కిందికి దించుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది రౌండ్ మార్కింగ్ అనేది 4 ఇంచెస్ కిందికి పెడుతున్నాను. అంటే 4.5 వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మొత్తం లెంత్ వచ్చేసి ఈ లెహంగా లెంత్ వచ్చేసి నేనండి 41 పెడుతున్నాను. అండ్ మన హైట్ని బట్టి మనం లెంత్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా చుట్టూ మనం నీట్గా మార్కింగ్ చేసుకొని 4 మడతలుగా మడత పెట్టుకున్నాక ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింది వైపున మొత్తం కట్ చేసేసేయాలి. ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఈ విధంగా మనం సేమ్ ఫస్ట్ అయితే అంబ్రెలా కటింగ్ లాగానే ఈ విధంగా మొత్తం కట్ చేసేసేయాలి. ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి పక్కకు నూకేసే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ పైన వైపున కూడా కట్ చేసేసుకోండి. పై వైపున కొంచెం వెడల్పు తక్కువ ఉన్నా పర్వాలేదు. అండ్ నేను కరెక్ట్ వచ్చిందా లేదా మనం అనుకున్న అంత నడుము అని చెప్పేసి చూస్తున్నాను ఇక్కడ. అండ్ ఆ తర్వాత ఈ విధంగా 4 మడతలు ఉన్నాయి చూడండి, దాన్ని 2 మడతలుగా ఈ విధంగా పెట్టేసేయాలి. మనకు అలా అయితేనే ఈ కటింగ్ ఈజీ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ టేప్ పట్టుకొని వీ షేప్లో పెట్టుకున్న పొడుగు వచ్చేసి 20 అండి. అండ్ మీరు ఎంత పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ విధంగా పెట్టుకోండి. అండ్ చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కింది నుంచి పైకి ఈ విధంగా వీ షేప్లో వచ్చేటట్టు నేనైతే 20 పెట్టుకున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే చిన్నగా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకా ఎక్కువన్నా పెట్టుకోవచ్చు. బట్ నేను జస్ట్ మనకు నీ నుంచి కిందికి ఈ కట్ వర్క్ అనేది వస్తే చాలా అనుకున్నాను అన్నట్టు, అంతకంటే పైకి వద్దు అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత మనకు నీ నుంచి ఈ డిజైన్ కిందికి కనిపిస్తే చాలా అన్నట్టు, అంతకంటే ఎక్కువ అయితే అంత లుక్ ఉండదు అని చెప్పేసి అనిపించింది నాకు. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ మనం మార్కింగ్ చేసిన దానికంటే 1/2 ఇంచు కిందికే కట్ చేయాలి. ఎందుకంటే నేను ఇక్కడ మలిచి కుడదామని చెప్పేసి అనుకున్నాను. దీనిపై నుంచి మళ్ళీ లేస్ అనేది అటాచ్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఈ విధంగా అయితే నేను 1/2 ఇంచు కిందికనే కట్ చేసుకున్నాను. అండ్ కరెక్ట్ కట్ చేసినాం అనుకోండి, ఇంకా మలిచేసరికి ఇంకా కొంచెం పైకి పోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి మీరు మలిచి కుడతారా లేదంటే పీకో చేయిస్తారా అనేది దాన్ని బట్టి ఎంత కట్ చేసుకోవాలనేది చూసుకోండి. అండ్ ఇంతే అనే ఏం లేదు, బట్ మీరు ఎంత పెట్టాలనుకుంటే అంత లెంత్ అనేది తీసుకొని పెట్టుకోవచ్చు. ఈ లెంత్ అంటే ఈ కట్ వర్క్ లాగా వచ్చే లెంత్ వచ్చేసి నేను 15 నుంచి కూడా పెట్టుకోవచ్చు, 10 కూడా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. బట్ ఈ మనకు ఈ షేప్ వచ్చేసి ఎక్కువ వస్తాయి అన్నట్టు. నేను జస్ట్ ఫ్రంట్ వైపున 3 వస్తే చాలు అని చెప్పేసి నేను అనుకున్నా కాబట్టి ఈ లెంత్ తీసుకున్నాను. మీరు ఇంతకంటే
అంతకంటే ఎక్కువ కావాలి అనుకుంటే మీరు గేరాన్ని బట్టి ఈ లెంత్ అనేది తీసుకోండి. ఇంకా దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా డ్రెస్ అయితే ఒక్కసారి స్టిచ్చింగ్ చేసుకొని చూడండి అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీంట్లోనే ఇంకో మోడల్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సరే కదా, మొత్తం ఇట్లా స్టార్ లాగా వచ్చింది అన్నట్టు. డ్రెస్ ఓవరాల్ కటింగ్ ఇది ఇలా ఉంటుంది అన్నట్టు. కింది వైపున ఫ్యాబ్రిక్ కొంచెం అయితే వేస్టేజ్ అవుతుంది. అన్ని చిన్న చిన్న పీసెస్ వచ్చేసి కొంచెం వేస్టేజ్ అవుతుంది. బట్ కొంచెం కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదిలిపెట్టుకోవాలంటారు కదా, అందుకని చెప్పేసి ఏం పర్వాలేదు, మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. ఆ తర్వాత అండి లోపల వైపున మనకు ఇంకో లేయర్ అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కట్ వర్క్ లేయర్ కాకుండా ఇంకో లేయర్ వస్తుంది. ఆ లేయర్ కోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 3 మీటరే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కట్ వర్క్ వచ్చేసి 5 మీటర్ తీసుకుంటే దీనికి వచ్చేసి 3 మీటర్ తీసుకున్నాను అన్నట్టు. ఈ విధంగా నేను అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అంటే మూలల దగ్గర ఈ విధంగా మలిచి కుట్టేస్తున్నాను. ఏమాత్రం మనకు పోగులు బయటకు రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా మలిచి కుట్టేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇంచు గ్యాప్తో కుచ్చులు పెడుతున్నాను. ఇప్పుడు సేమ్ మనం హాఫ్ శారీస్ కుట్టుకుంటాం చూడండి, కుచ్చులై సేమ్ అదే విధంగా అయితే ఈ విధంగా ఇంచుతో కుచ్చులు అనేది పెట్టేస్తున్నాను అన్నట్టు. చెప్పాను కదా, నడుము 28 తీసుకున్నాను. ఈ విధంగా అయితే దాన్ని బట్టి మనం కుచ్చులు అనేది సెట్ చేసుకుంటా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. దానికి అన్నట్టు ఈ లేంగా వచ్చేసి 3 లేయర్ వస్తాయి అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న లేయర్ ఒకటి, ఇది స్ట్రైట్ కట్ ఒకటి, అలాగే లోపల వైపున లైనింగ్ కూడా నేను అండ్ ఎలా కట్ చేశాను అనేది నెక్స్ట్ చెప్తాను. బట్ ఈ విధంగా అయితే మీరు ఎంత నడుము పెడుతున్నారో దాన్ని బట్టి కుచ్చులు అనేది సైజ్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ పిక్ పంపించినప్పుడు అయితే నేను చేయగలనా ఇది అని చెప్పేసి అనిపించింది. నాకైతే నిజంగా చెప్పాలంటే కొంచెం డిఫరెంట్గా అట్లా అనిపించింది. ఓకేలే, మన పాపదే కదా, ఒకసారి ట్రై చేద్దాం, మనం కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ కొత్త మోడల్ ఇప్పుడు పిల్లలకు కూడా వేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అనిపించింది నాకు. అందుకని చెప్పేసి ఓకే బెటర్, నువ్వు పంపించినావు పిక్ చూస్తాను, నేను చూసి వెంటనే కాల్ చేశాను అన్నట్టు. ఓకే బాగుందిరా తీసుకో అని చెప్పేసి చెప్పాను. బట్ ఎంత తీసుకోవాలి క్లాత్ ఏంటిది అని చెప్పేసి వాళ్ళు అడిగేసరికి నేనైతే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి పర్వాలేదు అని చెప్పేసి అన్నాను అన్నట్టు. అండ్ మనం లోపల వైపున కూడా లైనింగ్ ఏమాత్రం ఉబ్బు ఆల్రెడీ 3 లేయర్స్ పెడుతున్నాం కదా, మళ్ళీ లోపల లైనింగ్ కూడా మనం కుచ్చులు పెట్టామనుకోండి నడుము దగ్గర వచ్చేసి బాగా హెవీ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను అది కూడా అంబ్రెలా కటింగే కట్ చేసుకున్నాను అన్నట్టు. ఈ విధంగా అయితే 2 లేయర్లను అటాచ్ చేసేస్తున్నానండి. ఇంకా మెయిన్ లేయర్ పక్కకే ఉంది. అండ్ మనం అయితే కట్ చేసుకున్న మనం లోపల వైపున లైనింగ్ను అలాగే ఇంకో ఫ్యాబ్రిక్ మనం కుచ్చులు స్ట్రైట్ కట్ పెట్టుకున్న కుచ్చుల్లోనే ఈ విధంగా రెండింటిని అటాచ్ చేసేసుకుంటున్నాం అన్నట్టు. అండ్ ఇలాగనే పెట్టుకోండి. మీరు కుచ్చులు వేస్తే బాగా లావుగా అనిపిస్తుంది. కొంచెం క్లాత్ని బట్టి, క్లాత్ సన్నం ఉంటేనేమో పెట్టండి, లేదు అనుకుంటే మాత్రం ఈ విధంగా పెట్టుకోండి, బాగుంటుంది. అలాగేనండి ఇప్పుడు మనం కుచ్చులు పెట్టిన దానికి కొంచెం లెంత్ పొడవు వచ్చేసి కొంచెం ఎక్కువ హైట్, అంటే మనం 41 అనుకున్నాం కదా, అంతకంటే ఎక్కువ ఉండే అది కూడా లోపల బార్డర్ లాగా ఈ విధంగా మలిచి కుట్టేస్తున్నాను అన్నట్టు. కొంచెం గ్రిప్గా కనిపిస్తుంది అండ్ నీట్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే పైన వైపున మలిచి కుట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఆ లెహంగా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక్కడ కట్ వర్క్ అనేది, అది జస్ట్ 1 సైడ్ ఓపెన్ ఉంటే చాలు. బట్ మనకు 2 సైడ్ ఓపెన్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి 1 సైడ్ ఈ విధంగా నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. అది అవసరం లేదు మనకు, అందుకని దానికి అటాచ్ చేయకముందే ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అన్నట్టు. మనకు అంటే లాంగ్ ఫ్రాక్ అయితే 2 వైపులా ఉంచుకోండి, లేదు అనుకుంటే మీరు క్రాప్ టాపే కదా ఇది, అందుకని చెప్పేసి 1 సైడ్ ముందే క్లోజ్ చేసేస్తున్నాను. జస్ట్ 1 సైడ్ ఉంటే చాలు. అండ్ కట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా అయితే నేను మలిచి కుట్టేస్తున్నాను అన్నట్టు. నీట్గా సన్నంగా బాగా మళ్ళీ గుంజకూడదండి, ఇవన్నీ క్రాస్ వచ్చినాయి కదా మనకు, అందుకని చెప్పేసి ఏ మాత్రం గుంజకుండా నీట్గా కుట్టాలి. నిజంగా చెప్పాలంటే నాకైతే 2 డేస్ షోల్డర్ పెయిన్ కూడా వచ్చిందని చెప్పచ్చు. అంత హెవీగా ఉండే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీగా ఉండే, అలాగే డ్రెస్ కూడా ఇప్పుడు 3 లేయర్స్ అంటే కొంచెం హెవీ అవుతుంది కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు. మళ్ళీ వర్క్ కూడా అంతే హెవీగా ఉంది కాబట్టి నాకు కొంచెం టైం అయితే పట్టింది. ఈ విధంగా చుట్టూ మొత్తం మనం ఏదైతే కట్ వర్క్ పెట్టామో ఆ చుట్టూ మొత్తం ఈ విధంగా మలిచి కుట్టేసాను అన్నట్టు. నీట్గా మూలల దగ్గర కూడా ఏ మాత్రం షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఎక్కడికక్కడ నీట్గా అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను నడుము పట్టి అనేది రెడీ చేస్తున్నాను ఇక్కడ చూడండి. అండ్ ఈ విధంగా నడుము పట్టి మనం 2 లేయర్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. బెల్ట్ పట్టికి చాలా బాగుంటుందండి, స్టిప్గా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా 4 ఇంచెస్ పెడతాను నేను, 3.5 నుంచి 4 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకుంటాను. మనం మలిచేసరికి 2 ఇంచెస్ అనేది ఉంటుంది అన్నట్టు. అంతకంటే ఎక్కువ కావాలంటే కూడా వాళ్ళ ఇష్టం, బట్ జస్ట్ 2 ఇంచెస్ ఇట్లా సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా ఆల్రెడీ లైనింగ్ అలాగే మనం ఇంకా స్ట్రైట్ కట్ అటాచ్ చేసుకున్న దానికి ఇప్పుడు మనం ఏదైతే కట్ వర్క్ ఉందో అది కూడా అటాచ్ చేసేస్తున్నాం అన్నట్టు. ఈ విధంగా మనం దానికి అటాచ్ చేసేసి ఆ తర్వాతనే నడుము పట్టు అనేది వేస్తాం. ఇక్కడ చూడండి ఈ విధంగా నీట్గా దాని మీద పెట్టి కొంచెం లాగినట్టు
కనెక్ట్ చేసి అటాచ్ చేస్తేనే ఆ గేర్ అనేది ఇంకా బాగా వస్తుంది అన్నట్టు. అండ్ మిడిల్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వచ్చేసి వన్ సైడ్ ఆల్రెడీ మనం అటాచ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మిడిల్ పాయింట్ వస్తే సేమ్ సైడ్కి కరెక్ట్గా వస్తుంది. అది ఒకటి చూసుకోండి. ఈ విధంగా నీట్గా అటాచ్ చేసేసాను. ఆ తర్వాత సైడ్లో కూడా అటాచ్ చేసేద్దాం. నేనైతే దీనికి జిప్పు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 6 ఇంచెస్ కిందికి దించుకున్నాను. చూసారు కదా, పైనకి వచ్చేసి మనకైతే జిప్ వస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టే 1/2 ఇంచు లోపలికని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అలా అయితే మనకు జిప్పు పెట్టడానికి ఈజీ అవుతుంది. ఈ 3 లేయర్స్ వచ్చేసి దానికే సపరేట్ వేసేసేయాలి కుట్టు. అలా అయితేనే బాగుంటుంది. మూడింటిని కలిసి ఒకే కుట్టు వేయడం, లేదంటే రెండింటిని కలిపి ఒకే స్టిచ్చింగ్ చేయడం అలా చేయకండి. దానికి చేస్తే ఆ లుక్ అనేది బాగుంటుంది అన్నట్టు. సేమ్ కలర్ జిప్పు కూడా తీసుకొని ఈ విధంగా అయితే నేను అటాచ్ చేసేస్తున్నాను. అండ్ జిప్ వేయడం చాలా బెటర్. ఈ విధంగా వన్ సైడ్ పాదంతో జిప్పు కూడా అటాచ్ చేసుకోవాలి. నీట్గా అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే దాదాపుగా ఉక్స్ పెట్టను. అన్ని లెహంగాస్కి నేను డోరీసే వేస్తాను. అలా అయితే అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటండి, ఒక్కసారి వేసుకొని పక్కకు పడేస్తున్నాం కదా, మళ్ళీ ఎప్పుడో వేస్తాం, అప్పటి వరకు నడుము సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కొంచెం చిన్న మిస్టేక్లు అవుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేనైతే అవన్నీ ఏది ఇబ్బంది కాకుండా ఉండడానికి ఎప్పటికి వేసుకున్నా సరే అడ్జస్ట్ చేసుకునేటట్టు అని చెప్పేసి నేను ఈ విధంగా జిప్ అనేది ఇస్తాను. అలాగే డోరీస్కి అండ్ మనం పైన వైపున నడుము వచ్చేసి డోరీ వేసుకునేటట్టు ఇస్తాను అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే జిప్ అనేది వేసేసేయండి. ఆ తర్వాత అండి, అండ్ నేనైతే దీనికి నడుముకు కూడా ఈ విధంగా పైపింగ్ అనేది ఇచ్చాను అన్నట్టు. గోల్డ్ కలర్ పైపింగ్. నడుము బెల్ట్ కండి ఈ విధంగా పైపింగ్ ఇస్తే భలే లుక్ కనిపిస్తుంది తెలుసా. ఈ విధంగా పైపింగ్ ఇచ్చిన నడుము బెల్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకొని అండ్ లైనింగ్ వైపు నుంచి మనకు లెహంగా ఈ విధంగా అయితే క్రాప్ టాప్ అనేది పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకు ఆ పైపింగ్ వేసింది పైనుంచి ఇట్లా రివర్స్గా మలుచుకుంటే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ మనం అయితే ఆల్రెడీ అన్నీ జాయిన్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఇప్పుడు నడుము పట్టు అనేది అటాచ్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా అటాచ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. అండ్ మనం ఇంట్లో కుట్టే వాళ్ళు అయితే ఏంది, షాప్లో కుట్టే వాళ్ళు అయితే ఏంది, మనం డ్రెస్ ఏ విధంగా కుడుతున్నాం అనేది మెయిన్ కదా. అది అందుకని చెప్పేసి చెప్తున్నాను. మంచి మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్టిప్గా వచ్చిందో. ఈ విధంగా డబుల్ లేయరే పెట్టండి ఎప్పుడైనా సరే. అండ్ లోపల వైపున మనం డోరీ పెట్టే చోట ఉంటుంది చూడండి, అది కొంచెం ఒక కుట్టు అనేది లోపల వైపున వేసేసామనుకోండి, మనం ఇటు అటు డోరీ అడ్జస్ట్ చేసినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నట్టు. పైపింగ్ దగ్గర నుంచి ఈ కుట్టు అనేది వేసేసారనుకోండి, చాలా స్టిప్గా అలాగే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. చూసారు కదా, ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. అలాగేనండి, కొత్త డిజైన్ ఏదైనా సరే ట్రై చేయవచ్చు ఏం భయం లేకుండా. అండ్ నేను కూడా కొన్నిసార్లు ఓకే ఇది మనకు వస్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటాను. బట్ 1-2 సార్లు వీటిని చూసాను అన్నట్టు. నీట్గా మనం గమనించామనుకోండి, ఎలా స్టిచ్చింగ్ చేశారు అండ్ దీన్ని ఎలా ఫినిషింగ్ చేశారు అనేది మనకు కరెక్ట్ అర్థమవుతుంది అన్నట్టు. ఈ పిక్ చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఓకే నేను చేయగలనా అని చెప్పేసి అనిపించింది. బట్ 1-2 సార్లు ఆ పిక్ని గమనించాను. అండ్ పైన ఇది వచ్చేసి కట్ వర్క్ లేర్ అంటే అంబ్రెల్లా కటింగ్ పెట్టారా, ఇట్లా స్ట్రైట్ కట్ పెట్టారా అనేది ఏది అర్థం కాకుండా ఉండే. అందుకని చెప్పేసి 1-2 సార్లు చూసుకొని ఆ తర్వాత అయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఆ తర్వాత వన్ సైడ్ పాదంతో ఈ విధంగా మనం అయితే చుట్టూ ఈ విధంగా మనం ఏదైతే కట్ వర్క్ అనేది పెట్టామో దానికి ఈ విధంగా మనం లేస్ అనేది అటాచ్ చేసేస్తున్నాము. ఈ లేస్ వచ్చేసి మాకు అంటే మొత్తం 10 మీటర్ తీసుకొచ్చుకున్నాము. బట్ 10 మీటర్ అయితే సరిపోలేదండి, ఇంకా 5 మీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ జస్ట్ పైన కట్ వర్క్కి మాత్రమే ఈ లేస్ అనేది సరిపోయింది. అలాగే బ్లౌజ్కి అటాచ్ చేయాల్సి ఉండే, అలాగే మనం లోపల వైపున స్ట్రైట్ కట్ అనేది పెట్టాం కదా లెహంగా, ఇంకో లేయరు ఆ లేయర్కి కూడా అటాచ్ చేయాల్సి ఉండే. బట్ నాకైతే 10 మీటర్ మొత్తం ఈ లేయర్కే సరిపోయింది అన్నట్టు. అందుకని చెప్పేసి దీనికి సరిపోయింది. ఇక్కడికి ఇంకా మరి కింది వైపున మొత్తం అంత నీట్గా కనిపించట్లేదు, దానికి కూడా లేస్ అటాచ్ చేద్దామంటే ఇంకా 5 మీటర్ ఎక్స్ట్రా తీసుకొచ్చారు. అయితే ఆ లేస్ కూడా సేమ్ కలర్ దొరకలే, కొంచెం కలర్ డిఫరెంట్ ఉండే. ఇది వచ్చేసి పింక్ షేడింగ్ ఉండే, లైట్ పింక్ షేడింగ్ ఉండే అండి. బట్ చాలా బాగుండింది షైనింగ్ అయితే. ఇంకొక లేస్ అది కూడా దొరికింది కానీ సేమ్ అంటే ఇదే మోడల్లో దొరికింది కానీ అది సిల్వర్ ఉండే. పర్వాలేదులే కొంచెం కాంబినేషన్ దగ్గరకే ఉంది కదా అని చెప్పేసి అటాచ్ చేసేసాం. చాలా అంటే కరీంనగర్ టవర్ సర్కిల్ చాలా చోట్ల షాపింగ్లో అంటే షాప్లలో చూసాం, కానీ ఆ మోడల్ సేమ్ ఇదే మోడల్ లేస్ అయితే దొరకలేదు అన్నట్టు. అందుకని చెప్పేసి ఆప్షన్ లేక ఏం చేస్తాం, ఇక సేమ్ అదే లేస్ అటాచ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం నీట్గా అటాచ్ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా ఏం స్టిచ్చింగ్ కూడా మనము అంటే ఈ పూసల లేస్లో అటాచ్ చేసేటప్పుడు అండి వన్ సైడ్ పాదమే యూజ్ చేయాలి. ఇంకో లేస్ వచ్చేసి ఇది అన్నట్టు. ఫస్ట్ అటాచ్ చేసిందేమో జస్ట్ లైట్ పింక్ కలర్ ఉండే, ఇది వచ్చేసి సిల్వర్ ఉంది. సేమ్ పూసలు అవన్నీ థ్రెడ్ మొత్తం సేమ్ ఉండింది కానీ కలర్ షేడింగ్
షేడింగ్ మాత్రం కొంచెం లైట్ ఉండే. ఇప్పుడు అటాచ్ చేసేది దీన్ని కింది వైపున ఆల్రెడీ మనం స్ట్రైట్ కట్ అనేది పెట్టాం కదా, ఆ లెహెంగాకి అనేది ఈ విధంగా అటాచ్ చేసేసాను అన్నట్టు. అలా అయితే దానికి నీట్గా సెట్ అయిపోయింది. అండ్ వన్ సైడ్ పాదంతోనే అటాచ్ అనేది చేయాలి. ఈ లేసెస్ వచ్చి మనం షారీస్కి అటాచ్ చేసుకోవచ్చు, దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కూడా ఉంది. మీరు ఒకసారి ఏమైనా పాత షారీస్ ఉంటే ఈ విధంగా అటాచ్ చేసుకోండి. అలాగేనండి ఫుల్ వేసుకున్నాక కూడా ఎలా ఉంది బ్లౌజ్, దీనికి ఏం డిజైన్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. అండ్ ఇక్కడికే వీడియో వచ్చేసి లెంతీ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడికే లెహెంగా స్టిచ్చింగ్ ఎలా చేశానో అలాగే కటింగ్ ఎలా చేశాను అనేది చూపించాను. నెక్స్ట్ అయితే అండ్ దీనికి ఎలాంటి దుప్పట్ట తీసుకున్నాము అండ్ వేసుకున్నాక ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇది ఇవాళటి వీడియో. అండ్ మా వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, మరి వేసుకున్నాక ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ బ్లౌజ్ కూడా ఎలా డిజైన్ చేశానో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, అది కూడా చూసేద్దాం. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.